తులారాశి వారికి ఈ 2026వ సంవత్సరంలో కోటేశ్వరులు అయ్యే ముందు ఖచ్చితంగా మీకు ఈ 6 లక్షణాలు కనిపిస్తాయి. ఈ 6 లక్షణాలు గనక మీకు కనిపిస్తే కోటేశ్వర యోగం అనేది ఖాయము. ఊహించిన మార్పులనేవి జరుగుతాయి. ఇదే నిజము. తులారాశి వారికి దైవానుగ్రహం ఉండటం వల్లే ఈ వీడియో అనేది మీ కంట పడుతుందండి. కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అంటే అది నిజంగా మీ అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే వీడియోను వెతుక్కుంటూ మీరు రాలేదు. మిమ్మల్ని వెతుక్కుంటూనే వీడియో మీ దగ్గరకు వచ్చింది. అంటే దైవం మీకు ఈ సంకేతాలను తెలియజేస్తుంది. మీకు ఈ 2026వ సంవత్సరంలో ఖచ్చితంగా కోటేశ్వర యోగం అనేది ఉంది. కాబట్టి తులారాశి వారు అంటే అవి తెలుసుకోవటం వల్ల ఏంటంటే ముందుగానే ఆ యొక్క అదృష్టానికి మీరు దగ్గరగా వెళ్ళి తొందరగా అదృష్టాన్ని సొంతం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఏదన్నా పొరపాట్లు ఉంటే అలాంటి వాటిని పారద్రోలే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే చక్కగా అంతా కూడా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఇంకొంతమంది తులారాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే శుక్రగ్రహం, అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహము. కాబట్టి ఈ తులారాశి వారికి ఏంటంటే మనకు జాతక పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందినటువంటి వ్యక్తులు ఈ తులారాశి వారు. కాబట్టి ఈ తులారాశిలో పుట్టటమే ఒక నిజమైనటువంటి అదృష్టంగా మనం భావించవచ్చు. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా కలుసుబాటు మనుషులు, అలాగే చాలా చక్కటి రూపాన్ని కూడా కలిగినటువంటి వ్యక్తులు. వీరి ముఖంలో ఏదో ఒక వెలుగు అనేది ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి వీరిని ఎవరైతే భాగస్వాములుగా పొందుతారో వాళ్ళకి విపరీతంగా కలిసి వస్తుంది. అంటే వీరు పుట్టింట్లో ఉన్న మెట్టింట అడుగు పెట్టినా వీళ్ళు పుట్టిన కాడి నుంచి బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి వీళ్ళను మనం ఏ రకంగా చూసుకున్నా కూడా సమస్యలు వస్తాయి. వచ్చినప్పటికీ కూడా అవి ఎక్కువ కాలం వీళ్ళతో సహవాసం అయితే చేయలేవు వీరి యొక్క అదృష్టం ముందు. ఇప్పటి వరకు కూడా మీరు చూసినటువంటి కష్టాలు, అనుభవించినటువంటి నష్టాలు మీ నిజమైనటువంటి జీవితం కాదు. అవి కేవలం ఒక సిద్ధత మాత్రమే. తులారాశి వారు మీరు ఎన్నిసార్లు అనుకున్నారు, నేను మంచిగా ఉన్నా కూడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అలాగే పనుల్లో ఆలస్యము, నేను ఎవ్వరికీ చెడు చేయకపోయినా కూడా నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నా జీవితం ఎప్పుడు మారుతుంది అని ఇలా చాలా రకాలుగా మీలో మీరు కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 4 గోడల మధ్యలో కూర్చొని ఏడ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీకేంటంటే అన్నీ ఉన్నా కూడా మనసులో ఏదో ఒక వెలితి అనేది కూడా ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుందన్నమాట. కాకపోతే అది ప్రతిసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేకపోయినా ఒక్కొక్కసారి మాత్రం మిమ్మల్ని గట్టిగా తొలిచేస్తుందన్నమాట. అప్పుడు ఆ చెడుకేంటంటే అంటే ఆ యొక్క చెడు ఏదైతే ఉంటుందో ఆ యొక్క మనసును ఇబ్బంది పెట్టేటటువంటి ఆ సమస్యకు మీరు అవకాశం ఇస్తారు. దాని నుంచి పారిపోరు మీరు. దానికి అవకాశం ఇస్తేనే కదా ఆ చెడు కూడా దాని యొక్క పని అనేది చూసుకొని పక్కకు వెళ్ళిపోయిద్దనమాట. అంటే దాని మీద ఏదైతే ఉందో అదంతా కూడా తీరి ఆ యొక్క చెడు నుంచి, అంటే ఒక్కొక్కసారి మన జీవితంలో చెడు అనేది పోతేనే మంచి వస్తుంది. కష్టాల వెనుకే మనకు సుఖాలు అనేవి ఉంటాయి. అలాగా ఆ చెడును తొలగించుకోవటానికి మీరు దారి కూడా ఇస్తారనమాట. అప్పుడు కాస్తో కూస్తో మీరు మధ్యలో నలిగినా మళ్ళీ చివరికి అదృష్టము, ఐశ్వర్యం అనేది మీ సొంతం అవుతూ ఉంటాయి. కొంతమంది అనుకుంటూ ఉంటారు మాకు అసలు కష్టాలే రాకూడదని. కానీ కష్టాలు రావాలండి. కష్టాలు వస్తేనే మనకు సుఖాల విలువ ఏంటి అనేది తెలిసిద్ది. సుఖాలను మనం అందిపుచ్చుకోవటానికి మనం జీవితంలో అంటే ఎలర్ట్‌గా ఉండగలుగుతాము. 2026 తర్వాత మీ జీవితంలో జరగబోయే మార్పులు సాధారణంగా ఉండవు. ఇవి చిన్న చిన్న మార్పులు కావు. మీ యొక్క ఆలోచనలను, అలాగే మీ యొక్క ధైర్యాన్ని, మీ యొక్క ఆర్థిక స్థితిని, మీ మొత్తం జీవన దిశనే మార్చేటటువంటి మార్పులు. ముఖ్యంగా మీరు కోటేశ్వరులు అయ్యే ముందు తులారాశి వారిలో తప్పకుండా ఈ 6 కీలకమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు మీలో ఇప్పుడే మొదలయ్యాయా లేదా మొదలవ్వబోతున్నాయా అనేది ఈ వీడియో చివరి వరకు వింటే
చక్కగా మీకు వివరంగా అర్థమవుతుంది. ఇవి కేవలం సాధారణ రాశి ఫలాలు కాదండి. ఇవి ఒక వ్యక్తి చెప్పిన మాటలు కూడా కాదు. ఎంతోమంది అనుభవజ్ఞులైనటువంటి జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించినటువంటి ఒక లోతైనటువంటి సమాచారము. కాలచక్రము, కర్మ సిద్ధాంతము, గ్రహబలము 3 కలిసి ఇచ్చే స్పష్టమైనటువంటి సూచనలు కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే. ఈ వీడియో చూస్తున్నటువంటి సమయంలో చక్కగా ప్రశాంతంగా కూర్చొని, మనసును ప్రశాంతంగా పెట్టుకొని ప్రతి మాటను కూడా లోతుగా వినండి. వినడమే కాకుండా అనుభూతి చెందండి. ఎందుకంటే మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని నిజాలు మధ్యలో రావు. చివర్లోనే బయటపడుతూ ఉంటాయి. కాబట్టి మొదట్లో లేదా మధ్యలో, చివర్లో అని చెప్పేసేసి మీరు లెక్కలు పెట్టుకోకుండా ఇందులో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే మీకు ఉపయోగపడేటటువంటి పాయింటే. కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. తులారాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గూఢమైనటువంటి శక్తి అనేది దాగి ఉంటుంది. ఈ శక్తి బయటకు వెంటనే కనిపించదు. చాలామంది తులారాశి వారు జీవితంలో ఎందుకు ఎక్కువ ఆలస్యము, ఎందుకు ఎక్కువ పరీక్షలు, ఎందుకు అన్యాయం అనుభవించాల్సి వస్తుందో అర్థం కాక బాధపడుతూ ఉంటారు. కానీ జ్యోతిష్య శాస్త్ర రహస్యం ఏంటంటే తులారాశి వారు సమతుల్యతకు ప్రతీక. వారు ఇతరుల జీవితాలను సరిచేసే బాధ్యతతో పుడతారు. అందుకే వారి కర్మభారము సాధారణ మనుషుల కంటే ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారు ఏంటంటే చిన్న వయసు నుంచే బాధ్యతలు మోస్తారు. కుటుంబంలో సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, భావోద్వేగాల దెబ్బలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ఇది దురదృష్టం కాదండి, ఇది వారి యొక్క జన్మ లక్షణము. ఇతరులు తప్పు చేసినా కూడా దాని ప్రభావం ఏంటంటే తులారాశి వారిపై పడుతుంది. వారు న్యాయం కోరతారు, కానీ న్యాయం వారికి ఆలస్యంగా వస్తుంది. ఈ రాశి వారికి మాట చాలా ముఖ్యమైనటువంటి ఆయుధం. కానీ వారు మాట్లాడినా వినిపించని పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే కాలం ఇంకా మారలేదు. వారి మాటకు విలువ రావాలంటే ముందు వారు లోపల బలంగా మారాలి. ఈ లోపలి బలము క్రమంగా పెరుగుతుంది. తులారాశి వారి జీవితంలో ఏంటంటే ఒక విచిత్రమైనటువంటి విషయం ఉంటుంది. వారు ఎంత మంచిగా ఉన్నా, ఎంత ఎదుటివారికి సహాయం చేసినా చాలాసార్లు మోసం ఎదురవుతూ ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు ఎక్కువగా మోసపోతూ ఉంటారు. ఇదంతా కూడా వాళ్ళ యొక్క తలరాతలో ఒక భాగమే అని చెప్పుకోవచ్చు. ఈ అనుభవాల వల్ల వాళ్ళేంటంటే ఇతరుల యొక్క మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు. భవిష్యత్తులో పెద్ద నిర్ణయాలు తీసుకునే స్థాయికి వీళ్ళు చేరుకుంటారు. జన్మతోనే తులారాశి వారికి నాయకత్వ లక్షణాలనేవి ఉంటాయి. కానీ అవేంటంటే ఆలస్యంగా బయటకు వస్తూ ఉంటాయి. గబక్కున అంటే చిన్న వయసు నుంచి వీళ్ళని చూడగానే చిన్న వయసులో కావచ్చు, లేదా యవ్వన స్థితిలో కావచ్చు, లేదా వివాహం జరిగిన కొన్నాళ్ళ తర్వాత కావచ్చు, ఇట్లా వీళ్ళేంటంటే చూసినప్పుడు జనం అనుకుంటారు వీళ్ళు మనకు అలివికారు. అంటే ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి, బయట జనం దగ్గర కాడ్నించి వీళ్ళు మామూలోళ్ళు కాదు, వీళ్ళు మనకు అలివికారు. అంటే వీళ్ళు పెద్ద తల్లిదండ్రులను లెక్క చేయరని, తల్లిదండ్రుల మాటను గౌరవించరని, ప్రేమ వివాహాలు చేసుకొని వస్తారని, వీళ్ళు మాట వినే రకాలు కాదని, అసలు వీళ్ళకు జీవితం అంటేనే ఏంటో తెలియదని చెప్పేసి ఇలా చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ అనుకునే వాళ్ళకేం తెలుసు? అనుకునే వాళ్ళు కూడా పద్ధతిగా ఉంటారో లేదో తెలీదు కానీ, ఈ తులారాశి వారు పద్ధతికి పెట్టింది పేరనమాట. తల్లిదండ్రులను విపరీతంగా గౌరవిస్తారు. అలాగే కట్టుబాట్లు అంటే వీరికి ప్రాణమని చెప్పుకోవచ్చు. భార్యను కావచ్చు, భర్తను కావచ్చు అమితంగా ప్రేమిస్తారు. పెద్దలు కుదిర్చినటువంటి సంబంధాలు చేసుకోవటానికే వీరు ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారనమాట. అంటే వీళ్ళ యొక్క ప్రతి పని కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. 2026వ సంవత్సరంలో ఈ లక్షణాలు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. అప్పటి వరకు వీళ్ళు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి అవమానము, ప్రతి నష్టము ఒక పెద్ద మార్పుకు పునాది అని అర్థమవుతుంది. 2026 తర్వాత వీళ్ళకేంటంటే గ్రహచలన ప్రభావము 2026 తులారాశి వారి జీవితంలో గ్రహాల ప్రభావము పూర్తిగా మారుతుంది. ముఖ్యంగా శుక్రుడు, గురువు, శని గ్రహాల ప్రభావం చాలా కీలకం. శుక్రుడు తులారాశికి అధిపతి. ఇప్పటి వరకు శుక్రుడి బలం పూర్తిగా పనిచేయలేదు. కారణం కర్మబంధాలు.
కానీ 2026వ సంవత్సరం నుంచి ఆ బంధాలు క్రమంగా తెగిపోతాయి. గురుగ్రహము తులారాశిపై అనుకూల దృష్టి వేయటం వల్ల జ్ఞానము, అవకాశాలు, సరైన వ్యక్తుల పరిచయం అనేది లభిస్తుంది. ఇంతకాలం మీ ప్రతిభను గుర్తించని వారు ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. ఇది ఒక్కసారిగా జరగదు, కానీ మార్పు అనేది మొదలవుతుంది. ఈ మార్పు చాలా సూక్ష్మంగా మొదలవుతుంది. మీరు గమనించకపోయినా కాలం మీ వైపుకు తిరుగుతుంది. శనిగ్రహ ప్రభావము తులారాశికి ప్రత్యేకమైనది. శని శిక్షిస్తాడు అనే భావన అందరికీ ఉంటుంది, కానీ తులారాశి వారికి శని గురువులాగా పనిచేస్తాడు. కష్టాల ద్వారా బలం ఇస్తాడు. 2026వ సంవత్సరంలో శని ప్రభావం తగ్గటం వల్ల కష్టాల తీవ్రత తగ్గుతుంది. బాధలు పూర్తిగా పోవు, కానీ వాటిని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. ఈ కాలంలో తులారాశి వారికి ముఖ్యంగా ఉద్యోగము, వ్యాపారము, ఆదాయం విషయంలో స్పష్టత అనేది వస్తుంది. ఇంతకాలం ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నవారు ఒక నిర్ణయానికి రావటం అనేది జరుగుతుంది. ఆ నిర్ణయం వారి యొక్క జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అలాగే గ్రహాలు అనుకూలంగా మారినప్పుడు మన ఆలోచన విధానం కూడా మారుతుంది. భయం అనేది తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది. తులారాశి వారు 2026వ సంవత్సరంలో తమ విలువను తాము గుర్తించడం మొదలు పెడతారు. ఇదే మొదటి విజయము. అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయము. తులారాశి వారి జీవితంలో అదృష్టము ఒక్కసారిగా రావటం చాలా అరుదు. అది తలుపులు తెరుచుకున్నట్లు క్రమంగా వస్తుంది. 2026లో ఈ అదృష్ట ద్వారాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మొదట చిన్న చిన్న అవకాశాలు వస్తాయి. వాటిని చాలామంది పట్టించుకోరు, కానీ తులారాశి వారు వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే మీకు పెద్ద ఫలితాలు అనేవి వస్తాయి. ఇంతకాలం మీరు చేసినటువంటి ఆ యొక్క కష్టము, ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదని కూడా మీరు చాలా బాధపడటం అనేది జరుగుతుంది. ఒక చిన్న పరిచయము, ఒక చిన్న మాట, ఒక చిన్న అవకాశము మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుందన్నమాట. ఇది అదృష్టం కాదు, ఇది మీ కర్మ ఫలితము. అదృష్ట ద్వారాలు తెరుచుకునే ముందు ఒక సూచన ఉంటుంది. మీ మనసులో ఒక ప్రశాంతత మొదలవుతుంది. ఇంతకాలం ఉన్నటువంటి ఆందోళన, బాధ తగ్గిపోతాయి. సమస్యలు ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోని స్థితి అనేది వస్తుంది. ఇది లోపల స్థిరత్వం పెరుగుతున్న సంకేతము. ఈ సమయంలో తులారాశి వారు తొందరపాటు నిర్ణయాలనేవి తీసుకోకూడదు. ఎందుకంటే అదృష్టం మీ దగ్గరకు వస్తుంది. మీరు దానివైపు పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. సరైన సమయంలో సరైన అవకాశము మీ ముందు నిలబడుతుంది. ఆర్థిక విషయాల్లో, ఆస్తి విషయాల్లో, ఉద్యోగ మార్పుల్లో, వ్యాపారాల్లో చాలా జాగ్రత్త అనేది అవసరము. అదృష్ట ద్వారాలు తెరుచుకున్నప్పుడు పాత వ్యక్తులు మళ్ళీ జీవితాల్లోకి రావచ్చు. పాత బంధాలు సరిచేయబడవచ్చు లేదా ఒక్కొక్కసారి విఫలమైపోవచ్చు. ఇది కూడా ఒక శుద్ధి ప్రక్రియే. కొత్త జీవితం మొదలవ్వాలంటే పాత బంధాలు వదిలేయాల్సిందే. కర్మఫలాలు తిరిగి వచ్చే విధానము తులారాశి వారి జీవితంలో కర్మఫలాలు చాలా స్పష్టంగా పనిచేస్తాయి. మీరు చేసినటువంటి మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఆలస్యంగానైనా సరే తప్పకుండా తిరిగి అనేది వస్తుంది. ఇంతకాలం మీరు చేసిన సహాయము, చూపిన సహనము, భరించినటువంటి అన్యాయము అన్నీ ఒక ఖాతాలో జమ అవుతాయి. 2026లో ఆ ఖాతా తెరుచుకుంటుంది. కర్మ ఫలితాలు తిరిగి రావటం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి. గౌరవము, మనశ్శాంతి, భద్రత ఇవన్నీ కూడా కర్మఫలాలే. తులారాశి వారు ఎందుకు ఒంటరిగా ఫీల్ అయ్యారో ఇప్పుడు అర్థమవుతుంది. మీరు లోపల బలంగా మారటానికే ఆ ఒంటరితనము. కొంతమంది తులారాశి వారు ఇతరుల కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తారు, కానీ చివరికి వారికి ఏమీ మిగలదు అనే భయం ఉంటుంది. ఈ భయము ఈ 2026 సంవత్సరంలో నెమ్మదిగా పోతుంది. ఎందుకంటే మీరు చేసినటువంటి త్యాగాలకు ప్రతిఫలం రావడం అనేది మొదలవుతుంది. ఎప్పుడైనా కానివ్వండి, మన జీవితంలోకి ఏంటంటే అదృష్టం అనేది వస్తుంది. మనకి అంటే మనం ఒక ఇదిలో స్ట్రాంగ్ అవుతున్నాము అని అనుకుంటే మనము ఎప్పుడూ కూడా దానికోసం పరిగెత్తము. గుర్తుంచుకోండి, మనకేంటంటే మనసు అనేది ఒక ప్రశాంతత స్థితిలోకి వెళ్ళిపోయిద్దనమాట. ఇదివరకి ఏదో గజిబిజి గందరగోళంగా ఉన్న మనసు ఏంటంటే ఇప్పుడు దానంతట అదే ప్రశాంతంగా మారిపోతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా మాటలు కూడా మనం మాట్లాడలేము. చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాము. ప్రశాంతతను కలిగి ఉంటాము. ఏదో ఒక అంటే మనసులో ఒక ఆనందము, ఒక సంతోషము, ఇలాంటివి ఎదుటివారికి కూడా మనల్ని చూస్తే గౌరవించాలనే ఒక యొక్క అనుభూతి కలగటము, ఇలాంటివి ఏంటంటే కొన్ని కొన్ని లక్షణాలు అనేవి మనలో మంచి జరగబోయే ముందు కనిపించేటటువంటి లక్షణాలు అన్నమాట. మామూలుగా అయితే వీటి కోసము
రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ముందుగా. కానీ మనం ప్రయత్నం చేసినప్పుడు అలా ఉండలేము. కానీ చివరికి అంటే అన్నీ వదిలేయాలి అనే ఒక స్థితి వచ్చిద్ది చూడండి. అప్పుడు మాత్రమే ఇలాంటి అద్భుతాలనేవి జరుగుతూ ఉంటాయి. అంటే భగవంతుడి నిర్ణయం ఏదైనా సరే మన చేతుల్లో ఏది ఉండదు. మనం ఎంత చేసినా కూడా జరగాల్సిందే జరుగుతుంది. విధి రాతను మనం దేన్ని కూడా మార్చలేము అనని చెప్పేసి మనమేంటంటే ఇక పూర్తిగా మన జీవితంలో జరిగినటువంటి అనుభవాలను బట్టి మన యొక్క ఆలోచనను పూర్తిగా మార్చేసుకుంటూ ఉంటామనమాట. అలాంటప్పుడు ఇలాంటి యొక్క అద్భుతమైనటువంటి మార్పు అనేది మనలో అదొక ప్రాసెస్ లాగా జరిగిద్దనమాట. ఎలా అంటే ఒంటరిగా ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నామని కూడా అనిపించదు. ఏదో శక్తి అనేది మనలో ఉంటుంది. మామూలుగా అయితే భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లలు, ఈ తల్లిదండ్రులు ఈళ్ళందరూ తోడుగా ఉన్నా కూడా మన మనసేంటంటే ఎప్పుడు ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది. మనకెవ్వరు లేరు, అంటే కష్టాల్లో ఎవ్వరు రారు అనే ఆ యొక్క ఒంటరితనాన్ని మనం ఫీలవుతూ ఉంటాము. కానీ మనకి ఈ అదృష్టం వచ్చే ముందలేంటంటే, మనకు ఒంటరి వాళ్ళం అనే ఫీలింగ్ ఉండదు. మనకి దైవం సపోర్ట్ ఉంది అనేటటువంటి ఆ యొక్క లక్షణం అనేది మనలో కనిపిస్తూ ఉంటుందనమాట. కర్మఫలాలు వచ్చినప్పుడు కొన్ని సంబంధాలు పరీక్షకు గురవుతాయి. నిజమైనటువంటి వాళ్ళెవరో, అవకాశవాదులెవరో స్పష్టంగా తెలుస్తుంది. ఇది బాధ కలిగించొచ్చు కానీ దీర్ఘకాలంలో చాలా మేలు చేస్తుంది. మీ చుట్టూ ఉన్నటువంటి వలయం ఏదైతే ఉందో అది శుభ్రపడుతుంది. ఈ తులారాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలండి. ప్రతీకారము, ద్వేషము మీ దారిని ఆపేస్తాయి. కర్మఫలాలు మీకు అనుకూలంగా రావాలంటే మీరు న్యాయాన్ని వదలకూడదు. డబ్బు ప్రవాహము ఒక్కసారిగా మారే సూచనలు తులారాశి వారి జీవితంలో డబ్బు ఎప్పుడూ కూడా సమస్యగా ఉంటుంది. సంపాదన ఉన్నా కూడా నిలబడదనమాట. ఎంత వచ్చినా ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది. ఇది చాలామందికి కూడా ఒక నిరాశగా మిగులుతుందనమాట. కానీ 2026 తర్వాత ఈ పరిస్థితి మారుతుంది. డబ్బు ప్రవాహం నెమ్మదిగా కానీ స్థిరంగా మారుతుంది. మొదటిగా అనవసర ఖర్చులపై నియంత్రణ అనేది వస్తుంది. మీకు తెలియకుండానే డబ్బు దాచే అలవాటు కూడా వస్తుందనమాట. ఇది ఒక ముఖ్యమైనటువంటి సంకేతము. ఎందుకంటే ఈ తులారాశి వారు వచ్చేటప్పటికి డబ్బైతే సంపాదిస్తారు కానీ విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అంటే వృధా ఖర్చులేం చేయరండి. వీళ్ళు కుటుంబ ఖర్చుల కోసమే. కాకపోతే ఏంటంటే వచ్చింది వచ్చినట్లుగా ఖర్చు పెట్టేస్తూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అది వీళ్ళకి ఎక్కడో బాధగా ఉంటుంది. కానీ వీరికి దొరికిన భాగస్వామి చాలా జాగ్రత్త పరులు దొరుకుతారు ఎక్కువ శాతము. వాళ్ళ యొక్క జాగ్రత్త అనేది వీళ్ళ మీద కూడా పడి వీళ్ళు కూడా ఆటోమేటిక్‌గా డబ్బునేంటంటే సేవింగ్ చేసుకోవటము, రూపాయి విలువ తెలుసుకోవటము, ఇలాంటివి కూడా చేసుకోగలుగుతారనమాట. అలాగే వీరికేంటంటే నూతన గృహ నిర్మాణ యోగం కూడా ఖచ్చితంగా ఉంది. ఈ 2026వ సంవత్సరంలో ఖచ్చితంగా కొత్తగా గృహాలు అనేవి కట్టుబడులు చేసే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా భారీ స్థాయిలో చాలా చక్కగా వీళ్ళు కట్టుకుంటారు. అంటే ఎక్కడా నలుగురిలో కన్నా కూడా వీరి యొక్క గృహం నిర్మించుకునే విధానం అనేది చాలా బాగుంటుంది. చాలా గొప్పగా ఉంటుందన్నమాట. అలాగే తులారాశి వారిలో కొంచెం ఏంటంటే మీకు చిన్న చిన్న పొరపాట్లు కొన్ని ఉన్నాయి. ఏదైనా సరే తొందరగా ఫలితం రావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ కూడా అనుకోకూడదండి. సహనము, ఓర్పు ఇవన్నీ కూడా మనకు భారీ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అలాగే అంటే క్షమించేటటువంటి గుణము, కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోవటము, ప్రతి దానికి కూడా అతిగా కంగారు పడకుండా ఉండటము, ఇలాంటివి కూడా మిమ్మల్ని గొప్ప స్థాయిలో ఉంచుతాయన్నమాట. అలాగే డబ్బు కారణంగా వచ్చినటువంటి గొడవలు ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గి మీ యొక్క మాటకు విలువ అనేది పెరుగుతుంది. కుటుంబంలో నిర్ణయాలు తీసుకునేటటువంటి స్థాయికి చేరుకుంటారు. అలాగే తులారాశి వారు ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఇంకా మంచిగా ఎదగాలి. ప్రతీకారము, ద్వేషము మీ దారిన ఆపేస్తూ ఉంటాయి కాబట్టి కర్మఫలాలు మీకు అనుకూలంగా రావాలంటే మీరు న్యాయాన్ని ఏమాత్రం కూడా వదలకూడదు. శత్రువులు మౌనంగా మారే కాలం కూడా వస్తుంది. తులారాశి వారి జీవితంలో శత్రువుల పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు తెలియకుండానే మీ ఎదుగుదలను అడ్డుకున్నవారు, మీపై అపవాదాలు వేసేవారు, మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన వారు చాలామంది ఉంటారు. మీరు ప్రత్యక్షంగా పోరాడలేదు. కానీ మీ మార్గంలో మీరు నడుచుకుంటూ మీ దారిన మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. అదే మీ బలము. ఇప్పటి వరకు ఏ శత్రుత్వం మానసికంగా మీపై ప్రభావం అనేది చూపించలేదు. ఎందుకంటే మీరు వాళ్ళను పట్టించుకోరు. వాళ్ళు మీ మీద పడి ఏడుస్తారు. ఇవన్నీ కూడా మీకు తెలుసు. తెలిసినా కూడా మీరేంటంటే
వాళ్ళని పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళిపోతారు. అదే మీ యొక్క విజయం అని చెప్పుకోవచ్చనమాట. ఆ తర్వాతేంటంటే ఇక చూసి, చూసి, చూసి చివరికి ఆ శత్రువులే మీ దారిలోకి రావటము, వాళ్ళు మౌనంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం. ఎందుకంటే మిమ్మల్నేం చేయలేరన్న విషయం వాళ్ళకు బాగా గట్టిగా అర్థమవుతుందనమాట. ఇది జ్యోతిష్యపరంగా మీరు చూసుకున్నట్లయితే చాలా అరుదైనటువంటి దశ. ఎందుకంటే ఇది మీ కర్మ బలం పెరిగిందని సూచిస్తుంది. ఇంకా తులారాశి వారు సాధారణంగా ఎదుటివారిని క్షమించే స్వభావం కూడా కలిగి ఉంటారు. అందుకే శత్రువులు కూడా ధైర్యంగా వ్యవహరిస్తారు. కానీ ఈ 2026వ సంవత్సరంలో మీరు లోపల అంటే మానసికంగా మారతారు. మీరు మాట్లాడకుండానే ఎదుటివారికి మీ స్థానం అర్థమవుతుందనమాట. మీ మౌనం మీ ఆయుధంగా మారుతుంది. ఈ కాలంలో మీపై నిందలు వేసినటువంటి వారు తాము చేసినటువంటి తప్పుల యొక్క ఫలితాలను ఖచ్చితంగా అనుభవిస్తారు. మీరేం చేయాల్సిన అవసరం లేదు. కాలమే వారికి సమాధానం, బుద్ధి అనేది చెప్తుంది. ఇదే నిజమైనటువంటి న్యాయము. మీరెప్పుడైనా సరే శత్రువులతో ఎవరితోనైనా సరే ఎదురుగా నిలబడి పోరాడితే అది మీ యొక్క శక్తిని తగ్గిస్తుంది. కానీ మౌనంగా ముందుకు సాగితే మీ యొక్క విజయం అనేది అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. తులారాశి వారు మీరేంటంటే శత్రువులు మౌనంగా మారినప్పుడు మీకు గర్వం అనేది పెరగకూడదు. మీరు వినయంగా ఎప్పటికీ కూడా ఉండాలనమాట. ఎందుకంటే మీ శక్తి వినయంలోనే ఉంది. దైవరక్షణ బలపడేటటువంటి సంకేతాలు తులారాశి వారి జీవితంలో దైవరక్షణ ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. కానీ చాలా సందర్భాల్లో అది కనిపించదు. ప్రమాదం తప్పినప్పుడు, పెద్ద నష్టం జరగకుండా నిలిచినప్పుడు, అనుకోని విధంగా సహాయం అందినప్పుడు మాత్రమే మీరు దాన్ని గుర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ తులారాశి వారు దైవాన్ని గట్టిగా నమ్మేటటువంటి వ్యక్తులు. ఏదైనా సరే అంటే ఎంత కష్టకాలంలో, ఎంత చేయటానికి కుదరని సమయంలో కూడా వీరు తప్పకుండా దైవానికి పూజ చేసుకోవటము, దైవాన్ని నమ్మటము, దైవ కార్యాలకు వెళ్ళటము, దై ద దైవ సందర్శనానికి వెళ్ళి రావటాలు కానివ్వండి. ఇలా దైవాన్ని బాగా నమ్ముతారు. దైవానికి సంబంధించిన పూజలు కూడా వీళ్ళు బలంగా చేస్తూ ఉంటారు. కాబట్టే వీరికి దైవశక్తి కూడా ఎప్పుడూ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. తులారాశిలో ఉన్న స్త్రీలు మాత్రమే కాదండి, పురుషులు కూడా పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. కాబట్టే ఈ తులారాశి వారికి ఎక్కువగా వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయినా కూడా వీరిని అసలు అంటే దైవం కాపాడుతుంది. ఎక్కడికక్కడ ఇప్పటి వరకి కూడా దైవమే కాపాడిందని చెప్పుకోవచ్చు. లేకపోతే వీళ్ళకు జరిగిన ప్రమాదాలకు అసలు లెక్క అయితే వీళ్ళుండకూడదు. కానీ వీళ్ళు ఉన్నారు అంటే దైవమే వీరికి వెనికీడిత తోడుగా ఉండి కాపాడుతుందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క మంచితనం అని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే వీళ్ళకి వాహన ప్రమాదాలనేవి చాలా భారీ స్థాయిలో జరుగుతూ ఉంటాయి కాబట్టి, మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా దైవమే మనల్ని కాపాడుతుంది అని చెప్పేసి జాగ్రత్త అనేది లేకుండా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనేది వస్తుందనమాట. అంటే మీరేంటంటే తాగి డ్రైవింగ్ చేయటం కావచ్చు, లేకపోతే రేత్రుళ్ళు నైట్ టైమ్ డ్రైవింగ్‌లు చేయటం కావచ్చు, లేకపోతే హెల్మెట్లు పెట్టుకోకుండా, సీట్ బెల్టులు పెట్టుకోకుండా, నిద్ర సరిపోక, నిద్ర కళ్ళ మీద, అలాగే ఎక్కువ తొందరగా వెళ్ళాలని చెప్పేసేసి ఇలాంటి పొరపాట్లేదన్నా ఉంటే మీరు పూర్తిగా సరిజేసుకోవాలి. అలాగే తులారాశి వారిలో కొంతమందేంటంటే వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు మొదట నెమ్మదిగా వాళ్ళకేంటంటే అభివృద్ధి అనేది నిదానంగా కనిపిస్తుంది. కానీ ఇది స్థిరమైన ఎదుగుదల. ఒక్కసారిగా వచ్చినటువంటి లాభం ఒక్కొక్కసారి పోతుంది. కానీ ఈ కాలంలో వచ్చే లాభం అనేది నిలుస్తుంది. ముఖ్యంగా స్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అనేది అవసరం. ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. కొత్త రంగాల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇది గ్రహచలన ప్రభావము. మీరు మీ సృజనాత్మకతను ఉపయోగిస్తే మంచి పేరు, డబ్బు 2 కూడా వస్తాయన్నమాట. ఈ దశలో మీ పని వల్ల మీకు గుర్తింపు అనేది వస్తుంది. అది మీరు ఉండే చోట కావచ్చు, లేదా మీ కార్యాలయంలో కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చండి. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అకస్మాత్తుగా వచ్చే పెద్ద అవకాశము తులారాశి వారి జీవితంలో అవకాశాలనేవి గట్టిగా వస్తాయి. కానీ అవి చాలాసార్లు గుర్తించబడవు. 2026లో వచ్చే అవకాశం మాత్రం భిన్నంగా ఉంటుంది. అది చిన్నగా మొదలవుతుంది కానీ దాని ప్రభావం అనేది చాలా పెద్దది. ఈ అవకాశం ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, లేదా ఒక ఆలోచన రూపంలో కావచ్చు, లేదా ఒక సమస్య రూపంలో కూడా రావచ్చు. చాలామంది ఈ అవకాశాన్ని మొదట గుర్తించరు కానీ తులారాశి వారు తమ అనుభవం వల్ల దాని యొక్క లోతును అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో మీరు తీసుకునేటటువంటి ఒక్క నిర్ణయము మీ జీవిత దిశను పూర్తిగా మార్చేస్తుంది. అందుకే తొందర అనేది ఏమాత్రం పడకూడదు, భయపడకూడదు. మీ గత అనుభవాలన్నీ ఈ నిర్ణయం తీసుకోవటానికి మిమ్మల్ని సిద్ధం చేస్తాయి.
అలాగే మీరేంటంటే ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా ఒక కొత్త స్థాయికి చేరుకుంటారు. ఇదే ఈ కాలం ఇచ్చేటటువంటి ఒక గొప్ప వరము. తులారాశి వారికి ఏంటంటే ప్రత్యేకమైన దైవ కృప అనేది ఉంటుంది. తులారాశి వారికి దైవశక్తి ప్రత్యేకంగా ఉంటుంది అనే విషయం చాలామందికి కూడా తెలీదు. ఈ రాశిలో జన్మించినటువంటి వారు సాధారణంగా అందరి మంచిని కోరుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తమకు కష్టం వచ్చిన ఎదుటివారికి సహాయం చేయాలనే స్వభావం అనేది ఉంటుంది. ఈ స్వభావమే వారికి దైవానికి దగ్గర చేస్తుందన్నమాట. కానీ ఈ దైవశక్తి ఫలితాలు పెద్దగా కనిపించవు. కాలం వచ్చినప్పుడు మాత్రమే అవి పూర్తి స్థాయిలో బయటపడుతూ ఉంటాయి. తులారాశి వారు దేవుణ్ణి ఎక్కువగా ఏది కూడా అడగరు. ఎక్కువగా ఓర్పుతో సహిస్తారు, భరిస్తారు. కానీ వారి మనసులో నిశ్శబ్దంగా చేసేటటువంటి ప్రార్థన చాలా శక్తివంతమైనది. మీరు దైవాన్ని నోరు తెరిచి ఏది అడగకపోయినా కూడా అది మీ దగ్గరకు రావాల్సిన సమయంలో ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇంకా మీకేంటంటే సరైనటువంటి సమయంలో సరైనటువంటి వ్యక్తులు తారసపడటము, కలవటము ఇవన్నీ కూడా మీకు దైవ సంకేతాలుగా ఉంటూ ఉంటాయన్నమాట. తులారాశి వారు ఇవన్నీ అనుభవించిన వాటిని తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఈ కాలంలో మీరు వాటి యొక్క లోతైన అర్థాన్ని గ్రహించగలుగుతారు. అలాగే సంపద మాత్రమే కాదు, మనశ్శాంతి, ధైర్యము, సరైనటువంటి నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా మీకు దైవమే అందిస్తుంది. ఈ శక్తి పెరిగినప్పుడు మీ జీవితము సరైనటువంటి దిశలో నడుస్తుంది. ఇంతకాలం మీరు చేసినటువంటి మంచి పనులన్నీ ఈ దశలో మీకు రక్షణ కవచంలాగా నిలుస్తూ ఉంటాయి. అలాగే ఈ 6 లక్షణాలు కోటేశ్వర యోగానికి ముందు కనిపించేటటువంటి సూచనలు. తులారాశి వారు కోటేశ్వరులు అయ్యే ముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయని చెప్పుకున్నాం కదా. అందులో మొట్టమొదటి లక్షణం వచ్చేటప్పటికి ఏంటంటే డబ్బు ఎలా సంపాదించాలనే ప్రశ్న కన్నా డబ్బు ఎలా నిలుపుకోవాలనే ఆలోచన అనేది వస్తుందన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి మార్పు. ఇది మొట్టమొదటిది. ఇక రెండవ లక్షణం ఏంటంటే అనవసర సంబంధాలపై విరక్తి. ఇంతకాలం మీ యొక్క సమయాన్ని, శక్తిని వృధా చేసినటువంటి వ్యక్తుల నుంచి మీరేంటంటే సహజంగానే దూరం అవటం అనేది జరుగుతుంది. ఇది ఒంటరితనం అనేది కాదండి, ఇది ఒక గొప్ప ప్రక్రియ. ఇక మూడవ లక్షణం ఏంటంటే మీ మాటకు బలం పెరగటము, మీరు చెప్పినటువంటి మాటలు ఇతరులు గౌరవించడం అనేది మొదలవుతుంది. మీ అభిప్రాయానికి విలువ అనేది పెరుగుతుంది. ఇక నాలుగవ లక్షణం వచ్చేటప్పటికి ఏంటంటే ప్రమాదాలు తగ్గుతాయి. చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే అవి పెద్ద నష్టంగా మారకుండా ఆగిపోవటం అనేది జరుగుతుంది. ఇది దైవరక్షణతో పాటు మీ కర్మ ఫలితాల యొక్క ప్రభావము. ఇక ఐదవ లక్షణం ఏంటంటే ధైర్యము. ఇంతకాలం భయపెట్టినటువంటి విషయాలు ఇప్పుడేమంతగా మిమ్మల్ని భయపెట్టినట్లుగా అనిపించవు. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఇది కోటేశ్వర యోగానికి ముందు తప్పకుండా కనిపించే ముఖ్య లక్షణము. ఇక చివరికి ఆరవ లక్షణం ఏంటంటే కృతజ్ఞతాభావము. మీకు చిన్న లాభం వచ్చినా సరే మీరు చాలా ఆనందపడతారు. ఈ భావమే పెద్ద లాభాలను ఆకర్షిస్తుందన్నమాట. ఇది కర్మ సిద్ధాంతంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశము. అలాగే నిద్రలో కలల ద్వారా వచ్చే సంకేతాలు తులారాశి వారి జీవితంలో కళలు చాలా ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. సాధారణంగా కళలు మరియు సంకేత కళలు వేరు. 2026వ సంవత్సరంలో తులారాశి వారికి కనిపించే కొన్ని కళలు కేవలం మనసు ఊహలు మాత్రమే కావు. అవి లోతైనటువంటి సందేశాలను కలిగి ఉంటాయి. మీరు వెలుగు, దేవాలయాలు, దైవమూర్తులు, నదులు, పూలు, స్థలాలు వంటి వాటిని కలలో చూడటం మొదలైతే అది శుభ సంకేతము. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని సూచిస్తాయన్నమాట. ముఖ్యంగా కలలో మీరు ప్రశాంతంగా ఉంటే అది మీ యొక్క అంతర్గత స్థితి మారుతుందని అర్థం అన్నమాట. ఇలా మీకేంటంటే కళల్లో కావచ్చు, అలాగే మీకు కోటేశ్వరులు అయ్యే ముందల మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ 6 లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి మీకు మీ మనసు అనేది తెలియజేస్తూ ఉంటుందన్నమాట. ఈ 6 లక్షణాలు మీలో కనిపిస్తూ ఉంటుంటే మీరు వెంటనే కోటేశ్వర్లు అవ్వబోతున్నారు అని చెప్పేసేసి అర్థం చేసుకోవచ్చు. మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి ప్రతి మాట కూడా మీ యొక్క జీవితాన్ని మార్చే విధంగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఇందులో చెప్పుకున్నటువంటి 6 లక్షణాలతో పాటుగా అంటే ఓర్పు, సహనము, ప్రేమాభావము, క్షమాగుణము, దైవాన్ని నమ్మినప్పుడు ధైర్యంగా ఎలా ఉంటాము, ఒంటరితనము అనే ఆ యొక్క భావన ఎలా వెళ్ళిపోతుంది, ఇలాంటివన్నీ కూడా మన యొక్క జీవితాన్ని మనకి అంటే ఒక ఇదిలో తీసుకువెళ్తున్నటువంటి ఒక గొప్ప లక్షణాలని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఏది నిజము, ఏది అబద్ధము, ఏది భ్రమ,
అంటే ఏది ఎంతవరకు మనం ఆలోచించాలి, ఏది వదిలేయాలి, అసలు ఏవి నిజమైనటువంటి బంధాలు, ఏవి తాత్కాలిక బంధాలు, అసలు ఈ భూమి మీద ఎంతవరకు నిజము, ఎంతవరకు మనం దేనికి ఏ విషయం ఆలోచించాలి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే చాలా గొప్ప లక్షణాలనమాట. ఇలాంటివన్నీ కూడా మీలో ఉండటం ఒక గొప్ప విధిగా చెప్పుకోవచ్చండి. కాబట్టి తులారాశి వారికేంటంటే మీరు ఈ గొప్ప 6 లక్షణాలైతే మాత్రం మీకు కోటేశ్వరులయ్యే ముందు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. అర్థమైంది కదండీ తులారాశి వారికి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. కామెంట్ బాక్స్‌లో వచ్చేటప్పటికి ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనే కామెంట్ చేయటం వలన ఆ ధనలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో మీరు ఖచ్చితంగా కోట్లకు పడగలెత్తటం ఖాయం. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.